ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్. బీజేపీలోకి మాజీ ఎంపీ కేసినేని నాని వెళ్లనున్నారా? 3 రోజులుగా ఢిల్లీలో స్టే చేయనున్నారు. ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలతో కూడా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. విజయవాడలో అనుచరులతో వరుస భేటీలకు కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. విజయవాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు కేసినేని నాని. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు కేసినేని నాని ఇప్పుడు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అమూల్య, ఏదైతే విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని గతంలో ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు టీడీపీ నుంచి ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన పైన ఆయన తమ్ముడు కేసినేని చిన్ని గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నదమ్ముల మధ్య ఇరువురు అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్ని మధ్య తీవ్ర విభేదాలు కూడా ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో ఏదైతే నాని చిన్ని పైన పలు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన చిన్ని పాత్ర ఉందంటూ చంద్రబాబు నాయుడుకి ఆ రోజు లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ మూలాలు వెలికి తీయాలి, ఇందులో చిన్నికి కూడా భాగస్వామ్యం ఉంది, చిన్ని కూడా లిక్కర్ షాప్ ఏదైతే లిక్కర్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంటూ ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన గత సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే గత 3 రోజులుగా ఆయన ఢిల్లీలో చేశారు. ఢిల్లీలో పలు కీలక నాయకులను కలుస్తున్నారు. ఆయన ఏదైతే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాలకు సంతృప్తిగా ఉన్నా ప్రస్తుతం ఆయన టీడీపీలో కానీ బీజేపీలో కానీ చేరాలనే ప్రయత్నం మొదలు పెట్టారు. అయితే ఇప్పటికీ సిట్టింగ్ ఎంపీగా కేసినేని చిన్ని ఉన్నారు. టీడీపీలో కేసీఆర్ నాని ఎంటర్ కావడం అంత తేలిగ్గా ఉండే విషయం కావడం లేదు. అయితే ఆయన ప్రధానంగా ఏదైతే ఢిల్లీలో ఆయనకున్న పరిచయాలను బేస్ చేసుకుని ఆయన బీజేపీలో చేరతారంటూ మరో పక్క ప్రచారం నడుస్తుంది. అయితే ఇరువురు మధ్య ఇరువురు మధ్య ఉన్న విభేదాలు కానీ ఏదైతే చిన్ని పైన పలు ఆరోపణలు చేయడం, ఈడీకి కంప్లైంట్ లాంటి వ్యవహారాలు ఉండడంతో టీడీపీ అధిష్టానం ఆయన్ను చేర్చుకునే అవకాశం దాదాపు ఉండదంటూ ఒకవైపు ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ నేతలతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా లాంటి నేతలతో నేరుగా కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా ఆయనకు చాలా భేటీ అవకాశాలు ఉన్నాయంటూ ఆయన సన్నిహితులు ఏదైతే కేసీఆర్ నాని సన్నిహితులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఆయా నేతలతో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఏదైతే విజయవాడ పార్లమెంటులో టీడీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలుగా విడిపోయారు. కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యే మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా నేను 5 కోట్లు నా దగ్గర టికెట్కు డబ్బులు తీసుకున్నానంటే చిన్ని పైన చేసే ఆరోపణలు కూడా తీవ్ర వివాదం రేపాయి. అయితే ఈ వ్యవహారాలన్నిటిపైన సీఎం చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా కేసినేని నానితోనూ తర్వాత ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. ఈ వ్యవహారాన్ని ప్రస్తుతానికైతే తాత్కాలికంగా సర్దుమణిగిన భవిష్యత్ కాలంలో ఏదైతే కేసినేని చిన్ని వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యేలు యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నింటినీ పరిశీలిస్తున్న కేసీఆర్ నాని మాజీ ఎంపీగా ఉన్నారు. ఆయన ఏదో ఒక పార్టీలో ఎంటర్ కావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి మనకు అందిన సమాచారం ప్రకారం ఆయన బీజేపీలో చేరడానికి తర్వాత రాజకీయాల్లో రీఎంట్రీ కావడానికి ఆయన బీజేపీ ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని మనకు సమాచారం అందుతుంది. అమూల్య, రైట్, ఇప్పుడు మరి బీజేపీ హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అమూల్య, ఏదైతే బీజేపీ నేతలు కానీ బీజేపీ జాతీయ అధ్యక్షులు కానీ బీజేపీ రాష్ట్రంలో కానీ ఏదైతే నేతలు ఉన్నారో ఆ నేతలు కూడా ఎవరు కేసీనేని నాని పార్టీలో చేర్చుకోకూడదు అంటే అభ్యంతరం చెప్పే నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ ఒకరు అరా ఉన్నా కూడా అది జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత అవి పెద్దగా పరిగణలోకి తీసుకోరు. ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్న నేతలతో పరిచయం కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలతో పరిచయం కానీ ఆయన బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా టాటా చైర్మన్ ఏదైతే ఉన్నారో గతంలో రతన్ టాటా కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. రతన్ టాటా ట్రస్ట్ విజయవాడ తన పార్లమెంట్ కేంద్రంగా తీసుకొచ్చి పలు సేవా కార్యక్రమాలు కూడా చేసిన ఘనత ఉంది. వరుసగా ఏదైనా 2019లో కూడా వైసీపీ గాలిలో కూడా ఆయన టీడీపీ నుంచి ఏదైతే కేసీనేని నాని గెలవడం జరిగింది. అలాంటి నేపథ్యంలో కేసీనేని నానికి ఉన్న పరిచయాలు కానీ కేసీనేని నాని
ఇస్తున్న ప్రజాదరణ కానీ ఆయన పార్లమెంటు ఏదైతే తన పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలతో నాయకులతో కానీ నేతలతో కానీ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన వరుసగా ఆయా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో ఏదైతే బీజేపీలో చేరడానికి ఆయన రీఎంట్రీ కూడా ఖరారు చేస్తున్నారంటే ఒకవైపు సమాచారం వినిపిస్తుంది. ఇక్కడ ఏదైతే టీడీపీ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీలో ఆయన చేరితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ విజయవాడ పార్లమెంట్ సీటుకు సంబంధించి ఈ మళ్ళీ విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ నాని తమ్ముడు చిన్ని అక్కడ ఎంపీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు కూడా ఉన్నాయి. అయితే ఆయన నేతలతో సమావేశం కావడం కూడా రాబోయే రోజుల్లో ఆయన బీజేపీలో రీఎంట్రీ ఇస్తారంటూ మరోవైపు ప్రచారం నడుస్తుంది. అమూల్య, రైట్. ఇప్పుడు చూసుకుంటే విజయవాడలో అనుచరులతో వరుస భేటీలకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఏమైనా కొత్త రాజకీయ ఎంట్రీయా లేక జస్ట్ పవర్ షో అంటారా? అమూల్య, కేసినేని నాని వ్యాఖ్యలు మనం గమనించినప్పుడు విజయవాడ అంటే తనకు ప్రేమ, తనకు అభిమానం, తనకు పిచ్చి అని గతంలోని కేసినేని నాని ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే తాను విజయవాడ మీద ఉన్న ప్రేమతోనే తాను రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయ సేవ చేయడానికి ముందుకొచ్చాను. విజయవాడ ప్రజలతో నాకు కనెక్టివిటీ ఉంటుంది, నేను సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే నా వ్యక్తిగత స్వార్థం అంటూ ఏమీ లేదు అంటూ ఆయన తన సన్నిహితుల వద్ద కూడా వ్యాఖ్యానించారు. రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వాలని, ఏదో ఒక పార్టీలో చేరి యాక్టివ్ కావాలని ఏదైతే కేసినేని నాని సన్నిహితులు కూడా ఆయన్ను ఒత్తిడి చేస్తున్నారంటే మనకు సమాచారం వినిపిస్తుంది. అదే విధంగా 7 పార్లమెంట్ సెగ్మెంట్ తన పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. తన అనుచరులను, అభిమానులను కలుస్తున్నారు. ఏదైతే తాను తిరిగి రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తానని, తాను యాక్టివ్ అవుతానని అని కూడా ఆయనకు సమాచారం పంపిస్తున్నారు. ఏదైతే మరోసారి 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకులతో ఇప్పటికే ఆయన టచ్లోకి వెళ్ళారు. ఏదైతే ఒక మంచి ముహూర్తం చూసుకొని ఆయన ఈ సంవత్సరం ఎండింగ్ పార్టీలో చేస్తారో లేదా 2026 జనవరిలో ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ ఆయన సన్నిహితుల నుంచి సమాచారం వినిపిస్తుంది. అమూల్య, రైట్. థ్యాంక్ యూ కిరణ్. ఇక చూసుకుంటే ఒకసారి ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. ఇక బీజేపీకి మాజీ ఎంపీ కేసినేని వెళ్లే అవకాశాలు ఉన్నాయా అని కూడా ఇప్పుడు క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక 3 రోజులుగా కూడా ఢిల్లీలో స్టే చేయనున్నారు. ఇక ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలతో చర్చలు కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక విజయవాడలో అనుచరులతో వరుస భేటీలకు కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఇక విజయవాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు కేసినేని నాని. ఒకసారి చూసుకుంటే బీజేపీలో చేరడానికైతే నో చెప్పే సమస్యలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. నేతలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అక్కడ ఉన్న బీజేపీ నేతల్లో ఎవరికి కూడా ప్రాబ్లం ఉన్నట్టుగా అనిపించట్లేదు కేసినేని నానితో. వచ్చే 2026 జనవరిలో కూడా బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మునుపట్లో ఎప్పుడైతే జరిగిందో అన్నదమ్ముల మధ్యలో కేసినేని నాని అయి ఉండొచ్చు, కేసినేని చిన్ని మధ్యలో ఏదైతే లిక్కర్ వివాదంలో ఈయన వెళ్ళి లెటర్ రాయడం జరిగిందో ఆ వివాదానికి కూడా ఇప్పుడు కొంచెం సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడాలి మరి 2026 జనవరిలో అయితే బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి.